హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ ఫ్రై చేసుకున్నాం. అది ఎలాగో చూడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ముందు తెచ్చిన వెంటనే కడిగి పెట్టుకున్నాను. పైన అదంతా తీయాల్సిన అవసరం లేదు. సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలా మంచి కట్ చేసుకొని సన్నగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రొట్టెలకు కానీ, చపాతీకి కానీ, జొన్న రొట్టె, చపాతీ, అన్నం, పప్పు దాంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అలా కట్ చేసి పెట్టుకోండి. చూపిస్తున్నాను చూడండి. మా ఛానల్ వచ్చేసి సిఆర్ లక్ష్మి ఒకటి, ఇంకొకటి వచ్చేసి మిస్ రాజలక్ష్మి ఛానల్. చూడండి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, చూడండి, అలా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, అలా అన్ని కాకరకాయలు కట్ చేసి పెట్టుకోండి. చూడండి, అవి కూడా కట్ చేసి పెట్టుకుంటాను నేను. పక్కన ఆయిల్ వేడి చేసుకోండి. నేను ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కాకరకాయలు మొత్తం. చూడండి, సన్నగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకుని తొందరగా వేగుతాయి. లావు కట్ చేసుకుంటే లేటు పట్టుద్ది. చూడండి, అన్ని కాకరకాయలు వేసి నూనెలో వేయించుకుంటున్నాను. సన్న మంట మీద వేయించుకోండి అన్ని. చూడండి, అలా వేయించుకోండి అన్ని. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. చూడండి, మన ఛానల్ 2 ఉన్నాయి, సిఆర్ లక్ష్మి, మిస్ రాజలక్ష్మి ఛానల్లో. చూడండి, అలా వేగాయి, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయిగా. చూడండి, అలా ఇంకొంచెం వేయించుకోండి. చూడండి, ఇంకేం ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బాగుండాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి, అలా వేయించుకోవాలి. చూడండి, వేయించాను, వేగినాయి కదా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. తీసుకుంటున్నాను, ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను అన్ని. చూడండి, అలా అన్నీ వేయించి పెట్టుకోండి. చూడండి, తీస్తున్నాను నేను. చాలా ఈజీ చేసుకోవడం. కొంతమంది అనుకుంటారు కాకరకాయ కర్రీ ఫ్రై అంటే చాలా టైం పట్టుద్ది అనుకుంటారు. చూడండి, ఈజీని అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీని అన్నీ. చూడండి, అలా వేయించుకున్నాను, అన్నీ తీసేసుకుంటున్నాను. చాలా అంటే చాలా టేస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా అన్నీ వేయించి పెట్టుకోండి. ఇప్పుడు చూడండి, అన్నీ చూపిస్తున్నాను చూడండి. అలా వేయించుకోవాలన్నీ కాకరకాయలన్నీ. చూడండి, అలా మరీ బ్రౌన్ కలర్ లేకుండా లైట్ బ్రౌన్ వచ్చేదానికి వేయించుకోండి. కొంచెం ఆయిల్ తీసి పెట్టుకున్నాను. ఆయిల్ వీటిలో కొంచెం ఆయిల్లో ఆవాలు ఫ్రై అవ్వాలి. ఆవాలు వేగాక జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగనివ్వాలి. నెక్స్ట్ అవి కొంచెం చిటపట అన్నాక కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఊపిరి కరివేపాకు, అది కూడా వేయించుకోవాలి. చూడండి, అది కొంచెం ఫ్రై అవ్వాలి. చూడండి, కలబెట్టుకోండి. అలా కలబెట్టుకోండి ఫ్రెండ్స్. చూడండి, మీరు ఎలా కాకరకాయ చేసుకుంటారు అనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇప్పుడు కాకరకాయలు వేసేసుకున్నాం, అన్నీ వేయించుకున్నాం కదా, అవి వేస్తున్నాను. చూడండి, అవి ఇలా వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, అన్నీ వేసేసాను నేను. ఇది 10 days కానీ చెడిపోదు. వేయించి పెట్టుకున్నా కానీ, ఫ్రిడ్జ్లో పెట్టుకున్న, బయట పెట్టినా కానీ చెడిపోదు, ఖరాబ్ అవ్వదు అన్నమాట. ఇలా వేయించుకుంటే అలా వేయించుకోవాలి. చూడండి, అన్నీ వేసేసుకున్నాను కాకరకాయ ముక్కలన్నీ. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఒక సైడు. కొంచెం సాల్ట్ వేసుకుంటాను. కొంచెం సాల్ట్ తగినంత. నేను 1 కిలో కాకరకాయ చేస్తున్నాను. ఇప్పుడు తెల్లవాయి కారం చేస్తున్నాను కదా, చూపిస్తాను అని చెప్పాను కదా. నెక్స్ట్ మీకు తెలియదు, కామెంట్ చేస్తే నేను చేసి చూపిస్తాను. తెల్లవాయి కారం వేసుకుని మంచి కలబెట్టుకోవాలి. చూడండి, అలా వేసేసాను. ఇప్పుడు గ్యాస్ ముట్టించుకొని అన్నీ వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. చూడండి, కలబెట్టాను. గ్యాస్ మంట ఎక్కువ పెట్టాను. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మంచిగా కలబెట్టుకుంటే అవుతుంది కాకరకాయ ఫ్రై.
చూడండి అలా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి మంచిగా కలబెట్టుకుంటున్నాను. కింది పైకి కిందికి అంతా కలబెట్టుకోవాలి మంచిగా. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్ అలా మంచిగా కలబెట్టుకోవాలి. ఒక 5-10 నిమిషాలు మంట మీద ఉంచండి. అప్పుడప్పుడు మధ్యలో కలబెట్టుకోండి. ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి గ్యాస్ బంద్ చేసుకుంటున్నాను. ఓకే, బై ఫ్రెండ్స్.